ఇటీవల భారతదేశంలో మొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? కన్నూరు, కేరళ రాష్ట్రంలో. వార్తల్లో కనిపించిన 500 మీటర్ల ఎపర్చరు గోళాకార టెలిస్కోపు ఏ దేశంలో ఉంది? చైనా దేశంలో ఉంది. నీతి ఆయోగ్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫారం WEP మొదటి రాష్ట్ర చాప్టర్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? తెలంగాణ రాష్ట్రంలో. నావికా సాగర్ పరిక్రమ యాత్ర 2లో ఉపయోగించిన భారత నౌకాదళం యొక్క సెయిలింగ్ నౌక పేరు ఏమిటి? INS తరిణి. 2024లో లింక్డ్ ఇన్‌లో భారతదేశంలోని టాప్ స్టార్టప్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి స్టార్టప్ పేరేమిటి? జెప్టో. భారతదేశంలో మొట్టమొదటి ఆక్సిజన్ బర్డ్ పార్కు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మహారాష్ట్రలో. భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి ఏ మిషన్ ప్రారంభించబడింది? క్రూయిజ్ భారత్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్. AFMS ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆర్తి సరీన్. SBI కార్డు ఏ ఎయిర్లైన్తో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించబడింది? సింగపూర్ ఎయిర్లైన్స్. ప్రతిష్టాత్మకమైన ట్రామ్ సర్వీసును ఏ రాష్ట్ర ప్రభుత్వం మూసివేస్తున్నది? పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశం మార్బర్గ్ వైరస్ వ్యాప్తిని నివేదించింది? రువాండా దేశం. ఇటీవల డేటా ప్రకారం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సౌర విద్యుత్ వ్యవస్థాపన సామర్థ్యంలో దేశంలోని ఏ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది? గుజరాత్ రాష్ట్రం. ఇటీవల వార్తల్లో చూసినటువంటి పీచి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో. ఇటీవల కుష్టు వ్యాధిని నిర్మూలించిన ప్రపంచంలో ఏ దేశం మొట్టమొదటి స్థానంలో నిలిచింది? జోర్డాన్ దేశం. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి సజరు చెట్టు ఏ దేశానికి చెందినది? ఆస్ట్రేలియా దేశం. నెక్స్ట్ క్వశ్చన్. అస్సాం బోడో కమ్యూనిటీ నుండి ఇటీవల GI ట్యాగ్ను పొందినటువంటి సాంప్రదాయం పానీయం పేరు ఏమిటి? బోడోజౌ గ్రౌన్. ఇటీవల వార్తల్లో చూసిన సార్కోపాడ్ అంటే ఏమిటి? అనాయాస పరికరం. ఇదొక పరికరం లాంటిది. ఇండియన్ ఆర్మీ హోస్ట్ చేసినటువంటి చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2024 యొక్క థీమ్ ఏమిటి? దేశ నిర్మాణంలో డ్రైవర్లు సమగ్ర భద్రత ద్వారా వృద్ధిని పెంచడం. అన్న దర్పణ్ సిస్టమ్ ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నది. ఇది ఏ సంస్థ యొక్క చొరవ? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI. దాదాపు 2 నెలల పాటు భూమి చుట్టూ తిరుగుతున్న ఇటీవల కనుగొన్నటువంటి మినీ మూన్ పేరు ఏమిటి? 2024 PTS. ఏనుగుల బెడదను నియంత్రించడానికి శిక్షణ పొందిన ఏనుగులను వాటి పేరు కుంకి మోహరించేందుకు ఇటీవల ఏ 2 రాష్ట్రాలు MOUపై సంతకాలు చేశాయి? ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలు. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి లెప్టోస్పిరోసిస్ ఏ రకమైన జీవి వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. సీ రాబిన్స్ వాటి యొక్క నడక సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన చేప జాతులు ఇవి. సీ రాబిన్స్ అనేది ఒక చేప జాతులు. అయితే ఇవి నడుస్తూ ఉంటాయంట. ప్రధానంగా ఏ రకమైన ఆవాసాలు నివసిస్తాయి? ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల మహాసముద్రాల్లో నివసిస్తూ ఉంటాయి. వీటిని మన ఇంగ్లీష్లో ట్రాపికల్ సబ్ ట్రాపికల్ రీజియన్స్ అంటాం. ఇటీవల అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? కేరళ రాష్ట్రం. నమస్తే పథకం ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నది. ఇది ఏ వర్గానికి చెందిన కార్మికులకు సంబంధించినది? పారిశుద్ధ్య కార్మికులకు.